మీ టీవీ న్యూస్ కి స్వాగతం. దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు అన్నారు. బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామాల్లో గురువారం నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్ జీవీ గారు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు సకాలంలో ఈ రోజు 100% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. 200 రూపాయల పెన్షన్ను 2000కు పెంచడమే కాక చెప్పిన విధంగా 3000 పెన్షన్లు, 4000 విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు 3000 నుండి 6000 చేసి సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్దారుల్ని ఆదుకోవడం జరిగిందన్నారు. కొత్త పెన్షన్లకు త్వరలో ప్రభుత్వం అనుమతి ఇస్తుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. ఇది చూడండి సార్. ఇది చూడండి. ముఖ్యమంత్రి వర్యులు వారి సందేశాన్ని అట్లాగే పేరూరుపాడు నుంచి దొండపాడు వెళ్ళుటకు నడిగడ్డ పోయే లింక్ రోడ్ సార్, అది చాలా అవసరం. ఈ పొలాల్లో ఉపయోగపడింది, తర్వాత లింక్ రోడ్గా ఉపయోగపడింది. ఈ రోడ్ కోరుతున్నాము. సంవత్సరాల క్రితం మనకి 10 దాకా పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు. ఇల్లు తిరిగి మనం అడిగినా ఇవాళ కాదు రేపు కాదు అనేవాళ్ళు. ఈ సిబ్బంది అయితే తెల్లవారు 5ంటికే వచ్చి 10ంటిలో పింఛన్ ఇచ్చి సచివాలయంలో కూర్చుంటున్నారు. అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. పేదలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. తప్పనిసరిగా నా శక్తి వంచన లేకుండా మీకు అండగా నిలబడి పనులు చేస్తా, సేవ చేస్తా. మరి ఈ ఊరు పిలిపించారు మన తెలుగుదేశం నాయకులు, అలాగే మన గోవిందరావు గారు, వీళ్ళందరూ మా ఊరు రండి పెన్షన్లు మార్చడానికి అన్నారు. అబ్బో, నా మీద ప్రేమ ఎక్కువైంది అనుకున్నా. వచ్చినాక ఇంత పొడుగు సిట్టి నా చేతిలో పెట్టారు. దాదాపు 3 కోట్లకి 3-4 కోట్లు మా ఊరు దొండపాడు వెళ్ళే రోడ్డు కావాలి, ఎస్టీ కాలనీలో సిమెంట్ రోడ్లు కావాలి, ఊరు మొత్తం డ్రైనేజ్ కావాలి, డ్రైనేజ్ కాలువలు కావాలని మొత్తం చాలా ఇచ్చారు. పొలాలకు పోయే రోడ్లు కావాలన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోతే ఇవన్నీ ఒక్కరోజు చేయడానికి సాధ్యపడిద్దా చెప్పండి, మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. సరే, ఒక్కొక్క పని చేసుకుంటూ రానున్న 5 సంవత్సరాల్లో చాలా వరకు ఈ పనులు పూర్తి చేద్దామని మీ అందరికి కూడా నేను మనవి చేస్తున్నా. అంగన్వాడీ బిల్డింగు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అంచెలంచెలుగా చేసుకుంటా పోదాం. డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తి చేయాలి. ఇవన్నీ కూడా చేసుకుందామని మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా మీ యొక్క గ్రామాభివృద్ధికి, మన వినుకొండ నియోజకవర్గ అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా నిధులు తీసుకొస్తా. ఎస్సీ సప్లాన్లో పోయినసారి ప్రభుత్వం 1 రూపాయి పని చేయాల. తప్పనిసరిగా గతంలో తీసుకొచ్చినట్టు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సుమారు 70-80 కోట్లు తీసుకొచ్చా ఎస్సీ ఎస్టీ సబ్ కాలనీలో నిధులు చేయడానికి. ఈసారి కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో ఎస్సీ కాలనీలు, సుగాలి తండాలకి, దళిత కాలనీలు అభివృద్ధి చేయడానికి సీసీ డ్రైన్ల కోసం, సిమెంట్ రోడ్ల కోసం మళ్ళీ నిధులు తీసుకొస్తారని మీ అందరు కూడా మనవి చేస్తూ, కొత్త పెన్షన్లకు అర్హత ఉన్న వాళ్ళు మరో 3-4 నెలల తర్వాత కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎంతో ప్రేమ అభిమానాలతోటి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో సీసీ డ్రైన్లు అడిగారు, భవిష్యత్తులో చేస్తాం. అలాగే ఒక్కో సంవత్సరం 4-5 రోడ్లు పూర్తి చేస్తాం. అట్లాగే దొండపాడు వెళ్ళేటువంటి రోడ్డు కూడా భవిష్యత్తులో ఒక ప్రపోజల్ పెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు.